భిక్ష చేయమని చెప్పాడు. భిక్ష చేయమని చెప్పేసరికి నేను అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్వామికి భిక్ష చేద్దామని. ఈలోపు చిన్న స్వామి ఏం చేశాడో తెలుసా, నేను అన్ని కూరగాయలన్నీ ముందర పెట్టేసుకోవడం చూసి మమ్మీ నీకు కాస్త హెల్ప్ఫుల్గా ఉంటుంది, నేను వీడియో తీస్తాను మమ్మీ అని చెప్పేసి సెల్ పట్టుకొని వీడియో తీయడం మొదలు పెట్టాడు స్వామి. తనే వీడియో తీసేది, చాలా బాగా తీసాడు. నాకైతే నవ్వొచ్చింది స్వామి వీడియో తీస్తుంటే. అన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టేసుకున్నాను. వీడియో అంతా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇక స్వామి మొత్తం వీడియో అంతా తీయని చెప్పేసి అన్నీ నేను చేసేవన్నీ ప్రతి ఒక్కటి వీడియో తీస్తున్నాడు స్వామి. చూడండి, చిక్కుడుకాయ కూర పొయ్యి మీద వేస్తున్నా. చాలా బాగా కుదిరింది. నాకైతే చాలా ఇష్టం చిక్కుడుకాయ కర్రీ. మీలో ఎవరికి చిక్కుడుకాయ కర్రీ చాలా ఇష్టమో కామెంట్లో పెట్టండి ప్లీజ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోలు నేను పెడుతూ ఉంటాను. చూడండి, పచ్చిమిర్చి అయితే వేసాను. ఆనియన్స్ అయితే స్వాములకు వేయరండి. నాకైతే చాలా ఇష్టం స్వాములకు వంట చేయడం అంటే. ఇప్పటికీ 3 times అవుతుంది మా ఇంట్లో స్వాములకు వంట చేసి పెట్టడం. ఇది 3 times అండి. మా పెద్ద స్వామి అయితే ఇప్పటి వరకు చేయలేదు ఇంట్లో. చిన్న స్వామికి అయితే 3 times చేశాను. పక్కనే పప్పు పెట్టాను. చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను. చిక్కుడుకాయ కర్రీ అయితే పొయ్యి మీద వేస్తున్నాను. ఆల్మోస్ట్ చిక్కుడుకాయలన్నీ రెడీ అయిపోయాయి, వేస్తున్నా. చూడండి, అన్నీ వేసేసాను. నాకైతే చాలా ఇష్టం చిక్కుడుకాయ కర్రీ. పక్కన పప్పు కూడా ఉడికిపోయింది. పప్పు అంటే మా చిన్న స్వామికి చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే అసలు పప్పు ఉంటే ఏది అవసరం లేదండి మా చిన్న స్వామికి అయితే. మమ్మీ స్వామి అసలు పప్పే ఒకటి చెయ్యి అని అన్నాడు. కాకపోతే నేను స్వాములు అంటే ఖచ్చితంగా 2-3 రకాలు ఉండాలి కదండి. అందుకే నేను పప్పు, చారు, అండ్ చిక్కుడుకాయ కర్రీ చేశాను. కాకపోతే స్వామి ఏమన్నాడంటే, మమ్మీ స్వామి నాకు చారు వద్దు, ఓన్లీ పప్పు చిక్కుడుకాయ మాత్రమే కావాలి, చారు పక్కన పెట్టేసి అసలు నా ముందు కూడా చారు వెళ్ళిపో అని చెప్పేసింది. అందుకే నేను చారు గిన్నె పక్కన పెట్టేసిన. మీకు అది కనిపించట్లేదు, చూపించట్లేదు కూడా. నాకైతే పప్పు చారు అంటే చాలా ఇష్టం. మా పెద్ద స్వామికి అయితే చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. పప్పు చారు, చిక్కుడుకాయ కర్రీ. ఇంకా మీలో ఎవరికి ఇష్టమో ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. నేనైతే ఎంతో ఇష్టంగా తింటాను. వంటలు ఎలా ఉంటాయి, స్వామి ఏమంటాడు అన్న టెన్షన్లో ఉన్నాను. నాకైతే చాలా ఇష్టం ఇట్లా వంటలు చేయడం కానీ, పూజలు చేయడం కానీ. ఆడవాళ్ళకి ఇష్టమే కదండి, ఏది శ్రమ అనుకోకుండా చేస్తే అన్నీ ఇష్టంగానే ఉంటాయి. పప్పు అయితే రెడీ అయిపోతుంది, పోనీ కూడా పెట్టేస్తున్నాను. చూడండి, చిక్కుడుకాయ కర్రీ కంప్లీట్గా రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసాను. నేనైతే పప్పు తాళి పెడుతున్నాను. చాలా బాగా కుదిరింది. పప్పు కూడా కంప్లీట్ అయిపోవచ్చింది. స్వాములకి స్వామి అయితే, మమ్మీ ఏంటి ఇంత తొందరగా చేసావు మమ్మీ స్వామి అని అంటున్నాడు. ఏముంది, అటు ఇటు పెట్టేసరికి తొందరగా అయిపోయింది కదండి. స్టవ్ మీద నేను ఒక్క స్టవ్ మీద చేయలేదు కదా. అటు పప్పు, ఇటు చిక్కుడుకాయ కర్రీ చేసేసరికి తొందరగా అయిపోవచ్చింది. తొందరగా పాపడాలు కూడా చేసేసాను. పాపడాలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. పాపడాలు చేసి పక్కనే రైస్ పెట్టేశానండి. తొందరగా అయిపోవచ్చింది. స్వామి అయితే, మా అమ్మ స్వామి నేనే వేస్తూ ఉంటాను, నువ్వు తీస్తూ ఉండు అని అన్నాడు. వద్దు స్వామి, నేనే తీస్తలే, నీకు ఎందుకు ఇబ్బంది, పక్కన కూర్చోనంటే అస్సలు వినడు. అలాగే అందులో మా చిన్న స్వామి కూడా జాయిన్ అయ్యాడు. నాకైతే పాపడ చెంచుతో తీయడం రాక నేను నా చేతితోనే తీసేదాన్ని. మా స్వామి అయితే, మమ్మీ స్వామి అట్లా పెద్ద ఏరియా వేసే బదులు ఇట్లా చిన్నగా ఎత్తే బెటర్ అని అంటే ఇక మళ్ళీ సగం చేయించి సగం వేసాము. చూడండి, మా చిన్న స్వామి కూడా ఎంటర్ అయిపోతాడు. మా చిన్న స్వామి అంటే మా చిన్న బాబు అండి. చూడండి, అక్కడ ఒక స్టూల్ వేసుకొని ఆ స్టూల్ మీద ఎక్కి మేము చేసేది అని చూస్తూ ఆ కడాయిలోకి ఒక చిన్న పావడ ముక్క వేసాడు. నాకైతే ఎంతో అల్లరిగా అయిపోతుంది. ఒక రోజు అంతా గడిచిపోతుంది. మా స్వామి ఇంకా భిక్ష కూర్చున్నాడు. చూడండి, ఐటమ్స్ అన్ని ఏమేమి చేశాను. రైస్, పప్పు అండ్ పాపడ,
చిక్కుడుకాయ కర్రీ ఇటు పక్కన వెళ్ళింది. స్వామి ఏం చేశాడంటే చిక్కుడుకాయ కర్రీ నేను చూపించలేదు. చూడండి మా స్వామి అయితే రెడీ అయ్యాడు. ప్లేట్ పెట్టేసుకుని అన్ని ఐటమ్స్ అన్నంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి ఉంటది కదండి, చూడండి చదువుతూ ఉంటారు వాళ్ళు. భిక్ష చేసే ముందు అలా చేయాలి ఖచ్చితంగా. ఎంత చిన్న స్వాములు అయినా కానీ అది చేయక తప్పదు. వాళ్ళకి అలవాటు అయిపోతుంది కదండి మాలేసుకున్నదంటే. బాగా అలవాటు అయిపోయాడు మా స్వామి కూడా. బాగా చేస్తున్నాడు. నాకైతే ఏదో ఒక దేవుడే వచ్చి ఇంట్లో కూర్చొని భోజనం చేసినంత సంతోషం అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం ఇలా వండి పెట్టడం అంటే. నేనైతే ఈసారి స్వామిలోకి వెళ్దామని అనుకున్నాను కానీ వీలు కాలేదండి అసలు. మా స్వామి అయితే ఇంటి దగ్గర ఉండడం అసలు వీలవ్వట్లేదు, అందుకే పెట్టలేకపోయాము. కనీసం వచ్చేసరికైనా కానీ మళ్ళీ స్వాములందరికీ పెట్టాలని అనుకుంటున్నాను. స్వామి చూడండి దేవునికి పెట్టి పక్కన పెట్టేసుకుంటారు అట్లా. ఆ ముద్దని ఏం చేస్తారో తెలుసా, లాస్ట్కి మళ్ళీ తింటారు. అయిపోయింది మా స్వామి భిక్ష చేయడం. లాస్ట్కు ఆశీర్వదించి హనుమాన్ ముద్ద లోపల వేసుకుంటారండి. బాయ్. నా ఛానల్